మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ అబ్బాయి తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఏరా, ఆ అమ్మాయితో నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించావా? ఉట్టమ్మా. పెద్దమ్మ చరణ్ తప్పుని నిలదీయడానికి వచ్చిందా? ఇదేంటి? అయితే నువ్వు వాళ్ళ అమ్మాయిని ఇష్టపడ్డ విషయం తెలిసిపోయి ఉంటుందిరా. ఏం చెయ్యాలరా? ఏమో తెలియట్లేదమ్మా. భయపడకండి పార్వతమ్మ గారు, ముందు మీరు కూర్చోండి. అయ్యో పర్లేదు. అరే పర్వాలేదు, కూర్చోండి. చరణ్, నువ్వు కూడా కూర్చో. మేడం. అరే కూర్చో. మీ అబ్బాయి చేసిన పనికి నేను మీ అబ్బాయికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. చరణ్, నువ్వే గనక లేకపోయుంటే ఈరోజు నేను మీ ముందుకు రాగలిగేదాన్నే కాదు. మేడం. అవును చరణ్, నువ్వు నీ ప్రాణాలకు తెగించి వెళ్లి ఆ రౌడీలతో ఫైట్ చేసి సౌందర్యాన్ని విడిపించుకుని రాకపోయుండుంటే ఖచ్చితంగా జానకి నాకు వ్యతిరేకంగా ఆ రాజశేఖర్ వాళ్ళు చెప్పినట్టే చెప్పాల్సొచ్చేది. అప్పుడు కోర్టు నాకు శిక్ష వేసేది, విశాలాక్షి వాళ్ళని శిక్షించేది కాదు. దాంతో వాళ్లు మొత్తం ఆస్తుల్ని లాక్కుని జానకిని, సౌందర్యని, కళ్యాణ్ రాముణ్ణి మళ్లీ పని మనుషుల్ని చేసేసేవాళ్లు. ఇంతకుముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారో ఇప్పుడు అంతకు మించి కష్టం పెట్టేవాళ్లు. ఇవన్నీ జరగకుండా నువ్వే చేశావు. అందుకు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ప్లీజ్ మేడం, మరీ నన్ను సిగ్గుపడేలా చేయకండి. అలా చేస్తే రాకెట్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ని మెచ్చుకోకుండా రాకెట్ చేసిన పనిని మెచ్చుకున్నట్టుంటుంది. నేనేం చేసినా అది మీరు చెప్పిందే. ఎలా చేయాలో ఏం చేయాలో అంతా మీరు ప్లాన్ చేశారు. నేను జస్ట్ పని చేశాను. దానికే మీరు క్రెడిట్ అంతా నాకిచ్చేస్తున్నారు. ఇవ్వాలి చరణ్, ఎందుకంటే విశాలాక్షి వాళ్ళని ఫాలో అవమని చెప్పింది నేనే అయినా అక్కడికి వెళ్లి ధైర్యంగా రౌడీల్ని ఎదిరించి సౌందర్యని విడిపించినప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు. అలా అవడానికి కారణం కూడా మీరే మేడం. మేము తప్పించుకొని వచ్చేసే టైంకి వాళ్ళు నన్ను పట్టేసి బ్లాక్ చేశారు. నాకేం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. అప్పుడే మీరు చేసిన ప్లాన్ పనిచేసింది. కరెక్ట్ టైంకి పోలీసులు వచ్చారు, మమ్మల్ని విడిపించి రౌడీల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇదంతా మీదే, నాదేం లేదు మేడం. ఇది నీ సంస్కారం. నిన్నింత సంస్కారవంతంగా పెంచిన మీ అమ్మగారి గొప్పతనం. అయ్యో నాదేముందండి, నా కొడుక్కి మంచేదో చెడేదో చెప్పి పెంచానంతే. పిల్లల్ని పద్ధతిగా పెంచడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తే అది కరెక్ట్ అనడం వల్ల వాళ్లు పెద్దోళ్ళయ్యేసరికి క్యారెక్టర్ లేని వాళ్ళైపోతున్నారు. అందుకే సొసైటీలో నేరాలు పెరిగిపోతున్నాయి. మంచి పౌరుడిగా ఈ సొసైటీలో పెంచినందుకు మీకు థ్యాంక్స్. ఇంత మంచి కొడుకు పుట్టడం మీ అదృష్టం. చూడు చరణ్, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా సౌందర్యం తీసుకొస్తానని ధైర్యంగా ముందుకి రావడంతోనే నా దృష్టిలో నీకో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. నన్ను మా ఇంటిని కాపాడడానికి కారణమైనందుకు, పెద్దమ్మ మెచ్చుకున్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ చరణ్. చరణ్, నీకు థ్యాంక్స్ చెప్పాలనే వచ్చాం. ఇక మేం బయలుదేరుతాం. అయ్యో అదేంటండి, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కనీసం కాఫీ అయినా? లేదు, మేము ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. చరణ్, ఆఫీస్లో కలుద్దాం. అలాగే మేడం.
నిజం 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 చలి నీ శ్వాస నిజం 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 ప్రియా నీ స్పర్శ స్వరం నిజం గళం నిజం నిజం నీ భాష నిజానికే రూపమై నువ్వే నించుంటే చూసా చరణ్, నువ్వు మాతో వస్తావా? నేను బైక్లో వచ్చేస్తాను మేడం. మళ్ళీ వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. పెద్దమ్మా, నా ఫోన్ లోపల మర్చిపోయాను, ఒక్క నిమిషం తీసుకొచ్చేస్తాను. అమ్మా, నేను బైక్ కీస్ తీసుకొని వచ్చేస్తాను. రే మేడం గారు వెళ్ళాక నువ్వు బయలుదేరొచ్చు కదా. అయ్యో అమ్మా, నీకేమన్నా బ్రెయిన్ పోయిందా? మేడం ముందే ఆవిడ కంటే లేటుగా ఆఫీస్కి వెళ్ళమని చెప్తావేంటి? ఉండొస్తాను. వీడెప్పుడూ ఇంతే, చాలా సీరియస్ గా పనులు చేస్తాడు. ఆఫీస్లో కూడా అంతే. ఇప్పుడు చెప్పు, ఏంటి సైగ చేస్తున్నావు? మీకు అర్థం కాలేదు మేడం? ఏం కాదులే, మీకు అర్థం అయింది. అంటే నువ్వేం చెప్పవా ఇప్పుడు? అంటే చెప్పమని అడుగుతున్నారా మేడం? అయ్యో, ఎక్కడ దొరకవయ్యా నువ్వు నాకు? ఏమన్నావు చెప్పమంటే? అది తప్ప అన్ని మాట్లాడుతున్నావు. నేను అది తప్ప వేరేదంతా మాట్లాడుతున్నానని మీకు తెలిసిందంటే అదేంటో మీకు తెలిసిపోయిందని కదా అర్థం. ఓకే, నేను బయలుదేరుతాను. మేడం మేడం మేడం, ప్లీజ్ 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 చెప్తాను. చెప్పు. అది మీ డ్రెస్ చాలా బాగుంది మేడం. ఏంటి, డ్రెస్ బాగుందా? ఆ, అంటే ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. అంటే డ్రెస్ వల్లే బాగున్నానా? అయ్యో అది కాదు మేడం, మీరు చాలా బాగున్నారు అని చెప్పాలని. అంతేనా? అంతేనా అంటే అది అంతే కాదు, మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండాలని, మీతోనే ఉండాలని. ఏంటి? అదే, మీరు చేస్తున్న వర్క్ చూస్తూ ఎప్పటికీ మీ ఆఫీస్లోనే చేస్తూ ఉండాలని. అవునా? బాగుంది నీ ఆశ. రౌడీల్ని కొట్టి అమ్మాయిని కాపాడినప్పుడున్న ధైర్యం అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఉండదా నీకు? అదిగో వచ్చేశారు. సౌందర్య, ఏంటి ఇంతసేపు? వాష్రూమ్ కి వెళ్ళాను పెద్దమ్మా. సరే పద వెళ్దాం. బాయ్ చరణ్. బాయ్ మేడం. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు. రేయ్, అమ్మా, ఏంట్రా ఇది? ఏం లేదమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను.
రే మా అవి ఇంటి తాళాలరా. సారీ అమ్మా, సారీ సారీ. వెళ్ళొస్తానమ్మా. రే ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏదో సౌందర్య గారు మన ఇంటికి వచ్చిన ఆనందంలో బైక్ కీస్ కి బదులు ఇంటి కీస్ తీసుకొచ్చాను, అంతే కదా. అది కాదురా, కీస్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళిన వాడివి అంతసేపు లోపలుండి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండిపోతే ఇక్కడ నేను దుర్గగారితో ఏదేదో మాట్లాడుతూ కవర్ చేయలేక చచ్చాను. అమ్మది ఆ మొత్తం హెల్ప్ చేయలేవే ఏంటి? ఎందుకు చేయను? నీ పెళ్ళయ్యే వరకు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. అది అమ్మా. కానీ ఈలోపు ఈ విషయం తెలిసి వాళ్ళు నీ పెళ్లి చెయ్యకుండా చూసుకో. ఏ ఎందుకు చేస్తారు నా పెళ్లి? నాకంటే గొప్పోడు మంచోడు వాళ్ళ అమ్మాయికి దొరుకుతారా ఏంటి? ఏడ్సవలేరా, నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి మరి. హలో, ఇందాక దుర్గా మేడం ఏమన్నారు విన్నావుగా? హ, నాలాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం అంట, విన్నావుగా? హలో హలో అన్నారు వాళ్ళు, కానీ దానికి ముందే నిన్ను గొప్పగా పెంచారని నన్ను మెచ్చుకున్నారు కూడా. పెంచావులే, హ, నువ్వు పెంచితే పెరిగిపోతారా ఏంటి? ఈ వీధుల్లో అందరూ మంచి చెప్పి పెంచుతున్నారు పిల్లల్ని. నా కడుపుని చెడపుట్టావు కదరా ఎదవ సచ్చినోడా. హలో, విన్నావా? మంచి మాటలు బా విన్నావా? అదే చెప్తున్నానమ్మా, వాళ్ళు ఇన్ని మాటలు చెప్పినా వాడు వినలేదు కాబట్టే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాణ్ణి బండబూతులు తిడుతోంది. హ, నేను ఈ మాట విన్నాను కాబట్టే ఇప్పుడు నీకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, సరేనా? నిజమేరా, ప్రతి అమ్మా నాన్న పిల్లల్ని చాలా గొప్పగా పెంచాలని ఆశపడతారు. అది మంచిది, ఇది చెడ్డది, అది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని వెంటపడి మరీ చెప్పి పెంచుతారు. కానీ చాలా మంది పిల్లలు అది అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు తమని శత్రువులా చూస్తున్నారని తిట్టుకుంటూ ఉంటారు. తమకి ఏదడిగినా ఇవ్వట్లేదు అనుకుంటారు. చివరికి మొండితనంతో పోకిరీలుగా మారిపోతారు. కానీ నువ్వు నా బంగారం, నువ్వలా కాదురా, నా బంగారు కొండవిరా నువ్వు. ఓయ్ అమ్మోయ్, హ, నువ్వు మరీ అంత గొప్పగా పొగిడేకు, నేను చెడిపోతాను. సర్లే చెడిపోయావులే, బయలుదేరు. సరే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. సరే జాగ్రత్త. రుద్రలో కూడా మార్పు వచ్చిందంటే అంతకన్నా కావాల్సిందే ఉందత్తయ్య. ఇక నాకున్న పెద్ద సమస్య జానకికి చూపు రప్పించడం. అవునత్తయ్య, అది కూడా అయిపోతే నువ్విక్కడికి వచ్చేయచ్చు. నక్షత్ర, నక్షత్ర! అత్తయ్య, మురారి వచ్చాడు. వచ్చాడా? వాడు మెడల్ గెలుచుకుని వచ్చుంటాడు. వెంటనే వాడికి దిష్టిది. బయట గెలిచాడు, ఇంట్లో ఓడిపోతున్నాడు. అవంతి, అవునత్తయ్య, మురారికి నక్షత్ర విషయం చెప్పేస్తాను. వద్దవంతి, నా మాట విను. అది తెలియాల్సిన విధంగా తెలియాలి. నువ్వు చెప్పాలని చూస్తే నక్షత్ర ఇంకేమైనా చేసే ప్రమాదం ఉంది. నాకు మనసొప్పట్లేదత్తయ్య. పాప మురారి ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. నక్షత్ర, ఎక్కడున్నావు? నక్షత్ర, నక్షత్ర! హే మురారి, ఆ, వచ్చేసావా? అరే, ఆగాగాగు. ఏంటి? అరే, కడుపుతో ఉన్నావు. ఏదో నార్మల్ గర్ల్లా అలా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? నిదానంగా రావాలి. కడుపులో నా బేబీ ఉంది. అత్తయ్య, మీరు లైన్లోనే ఉండండి. ఇదిగో ఈ స్వీట్ తిను.
అత్తయ్య విన్నావా? పాపం మురారి నక్షత్ర కడుపులో బేబీ ఉందని అనుకుంటున్నాడు. రేపటి రోజున అలాంటిదేమీ లేదని తెలిస్తే ఏమైపోతాడు? ఆ విషయంలో నాకు చాలా భయంగానే ఉంది అవంతి. కాని ఈ విషయం మన ద్వారా కాకుండా ఏ డాక్టర్ ద్వారానో తెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదిగో ఇది నా బాబుకి. రా తిను. చూడత్తయ్య, లేని కడుపులో బాబుకి స్వీట్ తినిపిస్తున్నాడు. వాడికెలా తెలుస్తుంది ఈ విషయం? ఇదిగో నేను గెలిచిన మెడల్. రే నాన్నా, ఇదిగో మీ నాన్న గెలిచిన బాక్సింగ్ ఛాంపియన్షిప్ మెడల్. వదినా, అత్తయ్య ఒక్క నిమిషం, మురారి పిలుస్తున్నాడు, ఫోన్ తనకిస్తాను. ఇవ్వు. మురారి, అత్తయ్య లైన్లో ఉన్నారు, మాట్లాడు. అమ్మా మురారి, వచ్చేసావా? ఎలా ఉన్నావు? టోర్నమెంట్ ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఓకే అమ్మా, ఉంటాన్రా, బాయ్. వదినా, ఇదిగో వదినా, నేను మెడల్ గెలుచుకున్నాను. ఓ గుడ్, దట్స్ గ్రేట్. నక్షత్ర, ఇల్లరా. ఇదిగో వదినా, ఈ మెడలే. ఇన్నేళ్లుగా నేను బౌట్కి వెళ్ళాలని అనుకున్నా, ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకొచ్చేది. కానీ నక్షత్ర కడుపులో బేబీ పడగానే నాకు అవకాశం వచ్చింది, మెడల్ కూడా వచ్చింది వదినా. అవును, కొన్నిసార్లు కొన్ని అబద్ధాలే నిజాలనిపించేలా నమ్మకం పుడుతుంది. ఆ నమ్మకమే మనిషిని గెలిపిస్తుంది. వదినా, ఇప్పుడు నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదు. అదేంటంటే, అదే మురారి, నువ్వు మెడల్ గెలిచావు కదా, అది నిన్నటి వరకు అబద్ధంలో అనిపించేది, ఇప్పుడు నిజమయ్యింది. అదే అంటుంది, అంతే కదా అవంతి? వదిన చెప్పిన మాటకి నువ్వు చెప్పిన మాటకి ఏం సంబంధం లేదు. లేదా? అదేంటి, నేను కరెక్ట్గానే కవర్ చేశానే. కవర్ చేసావా? ఆ, కవర్ చేయడం ఏంటి? అది అది అదే మురారి, అవంతి చెప్పిన మాటల్లో మ్యాటర్ మొత్తం కవర్ చేశాను కదా అంటున్నాడు మావయ్య. అదేం కాదు మురారి, నేను నీకొక విషయం చెప్పాలి. చెప్పు వదినా. అమ్మో, నక్షత్ర కడుపు లేదని అవంతి మురారికి చెప్పేస్తుందా ఏంటో. ఈ విషయం గురించి నీతో మాట్లాడొద్దని అత్తయ్య చెప్పింది, కానీ నా మనసు ఎందుకో ఊరుకోలేకపోతుంది. పర్లేదు, చెప్పు వదినా. నేను మీతో మాట్లాడాలి. ఏంటది? ఆ, అది అదే మేడం, ఏమైంది?
ఆ,